మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మకర రాశి లేదా మకర లగ్నం వారికి గమనించినట్లయితే ఇక్కడ ఈ రాశినాథుడు 3లో ఉన్నాడు, 2లో రాహువు, అలాగే అష్టమ కేతువు అండ్ 12వ స్థానంలో కుజుడు, 11లో ఉండే కుజుడు 12లోకి వచ్చేస్తున్నాడు. మరియు రవి కూడా 15వ తేదీ నుంచి వస్తాడు, శుక్రుడు 20వ తేదీ నుంచి 12లోకి వస్తాడు. ప్రస్తుతం అయితే 11వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా దశమ బుధుడు, 6వ స్థానంలో గురువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు, చిన్న పరిహారాలు ఏం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు కొంచెం ధైర్య సాహసాలు అనుకోండి, అనుకున్న పని ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నానికి సఫలీకృతం అవ్వడానికంటే మనం చేసే ప్రయత్నానికి అంత ఎఫర్ట్కి దాని ఫలితం వచ్చే దీంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి శని మీకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇక రాహువు ధన కుటుంబ స్థానాల్లో ఉన్నందుకు, అది కూడా ఓన్ స్టార్లో ఉన్నందుకు విదేశీ ధనయోగము లేదా ఆన్లైన్ త్రూగా ధనయోగం, అలాని బెట్టింగ్స్ ఇవి కాదండి, ప్యాకెట్లు బెట్టింగ్లు జాకుబాట్లు ఇవి కాదు. రెగ్యులర్గా మీరు ఏదైనా ఒక వస్తువు అమ్ముతున్నారు, ఒక సర్వీస్ ఇస్తున్నారు ఆన్లైన్లో, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార అభివృద్ధి, భూమి మూలంగా కలిసి రావడం ఇటువంటివి ఉన్నాయి మొదటి వారంలో. మొదటి వారం తర్వాత మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తప్పనిసరి తప్పితే నార్మల్గా అయితే కొత్తగా ఏమీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. 12లో కుజుడు వస్తూ శని దృష్టిలో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి మకరం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే పంచమంలో ఎప్పుడైతే పంచమాధిపతి, పంచమంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే మీకు లాభస్థానంలో ఉన్నాడో, క్రియేటివ్ రిలేటెడ్, అది ఇంటీరియర్ అనుకోండి, ఫ్యాషన్ రిలేటెడ్ అనుకోండి, అల్లికలు అనుకోండి, కుట్లు అనుకోండి, అది సినిమా ఫీల్డ్కి సంబంధించింది అనుకోండి, అటువంటి కొత్త అవకాశాలు మీకు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. రుణాలు లభిస్తాయి. కాస్త వివాహ సంబంధించిన ప్రయత్నాలే కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంది. తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని గవర్నమెంట్ లిటిగేషన్స్ వల్ల కొంత స్ట్రెస్ ఉంది, ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఎనీథింగ్ మార్కెటింగ్ సేల్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది. మరి 2-3 వారాలు అనుకూలంగా లేదని కాదు, 2-3 వారాలు కూడా అనుకూలంగా ఉంది, కానీ అక్కడ కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా లలితా సహస్రనామాలు శ్రవణము పఠనం చేయండి, శ్రీమాత్రే నమః చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్తున్నా, 90% ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నా, 10% పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాధతో అని. అయితే నేను చెప్పేది ఒకటే, కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చెయ్యగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందులో మనకి డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది. దానికి ముందుగా అంటే ఒక 30 రోజుల ముందు నుంచి, ఒక నెల రోజుల పాటు, అంటే 1వ తేదీ నుంచే, లేదా 1వ తేదీ నుంచి కుదరలేదు మీకు, ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి, కనీసం 21 రోజుల ముందు నుంచి కానీ 11 రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి. రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి. లలిత, విష్ణు ఈ 2 సహస్రనామాలు ఉదయము సాయంత్రం చేయండి నా మాట విని. దీపారాధన చేసి మీరు గనక స్వామివారికి, అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని. పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి. ఉదయము సాయంత్రం 2 సార్లు పెట్టాలి ఆ పాయసం. అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెర లాంటిది పెట్టవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో, లలిత సహస్రనామాల్లో. అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అలా అని కాదు, మనలో స్వచ్ఛత, తీపితనము, ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం.
ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏలినాటి శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే, అంటే బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నటువంటి వాటికి బాగుంటుంది. మరి దీంతో పాటు ఎవరికైనా ఫలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు, ఎందుకంటే మార్గశిర మాసం, మార్గశిర లక్షవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం. ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు, అపకీర్తి వస్తుంది, చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు. మరియు మానసికమైనటువంటి రుగ్మతలు, మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి. కేజీంబో బియ్యము, వైట్ కలర్ వస్త్రం, అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది. అలా కాదండి మాకంతా అన్నదమ్ములతోని గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు, ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి. గోశాలకు వెళ్ళి, అది కూడా దేశీవాలి గోవులకి. అంటే దేశీవాలి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట. ఇదేంటంటే జెర్సీ ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం, మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ అవడం కోసం చేశారు. దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది. మనకి రకరకాల ప్రాణులకు మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం, కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాలి గోవు పెట్టండి. అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము, గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీంబా ఇవ్వాలి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు, గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం నాడు. మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి, చాలా కాలం అయిపోయింది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు, బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి. మరియు ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః. దేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. అసలు వివాహమే అవ్వట్లేదు, వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని మంత్రం చేసుకోండి. ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లము నైవేద్యంగా పెట్టడము, బెల్లము దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి. ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు, ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు, ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి. ప్రతిదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము, ఉలవలు దానంగా ఇవ్వడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది. ఇలా చేయండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి. శ్రీమాత్రే నమః.